హలో ఎవరివన్, ఈ రోజు మనం సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాటజీ మన బిజినెసెస్ కి ఎలా అప్లై చేసుకుంటారనేది చూద్దాం. బ్రాండ్ అవేర్నెస్ అంటే మీ బిజినెస్ కి రిలేటెడ్ గా ఫొటోస్ ఆర్ వీడియోస్ మీరు ఆన్లైన్ లో షేర్ చేస్తున్నప్పుడు మీరు ఎలా పడితే అలా షేర్ చేయకుండా మీరు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని ఉపయోగించి మీరు షేర్ చేసినట్లయితే మీ ఆడియన్స్ ని మీరు రీచ్ అవ్వచ్చు. ఇది మీరు చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిజినెస్ కి మీరు గోల్స్ అనేది సెట్ చేసుకోవాలి. తర్వాత టార్గెట్ ఆడియన్స్ ని చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళ డెమోగ్రాఫిక్స్ అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఏజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మెచ్యూరిటీ ఏంటి, వాళ్ళు దేన్ని ఇష్టపడుతున్నారు, ఎలాంటి కంటెంట్ వాళ్ళు ఇష్టపడుతున్నారు, ఇవన్నీ అనమాట. ఇవి చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ ప్లాట్ఫామ్స్ లో ఎక్కువ ఉంటున్నారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ అనేది ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత కంటెంట్ క్రియేట్ చేయడం. మీ కంటెంట్ క్రియేట్ చేయడానికి కొన్ని మెయిన్ పాయింట్స్ ఉంటాయి. అందులో కంటెంట్ పిల్లర్స్ అని అంటారు. కంటెంట్ పిల్లర్స్ అని అంటే ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ ని తీసుకుంటే వాళ్ళ ఫుడ్ కు సంబంధించిన ఫొటోస్ ఆర్ వీడియోస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఆ కిచెన్ లో ఏం జరుగుతుంది. థర్డ్ థింగ్ వచ్చేసి కస్టమర్ రివ్యూస్. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏమైనా ఆఫర్స్ ఉంటే అవి కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలండి. ఆఫర్స్ ఉంటే వాటి మీద కూడా ఇలాంటి కొన్ని స్ట్రాటజీస్ పెట్టుకొని మన ఆడియన్స్ తో మనం కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎంత పెట్టుబడి పెట్టాం, మనకి ఎంత ప్రాఫిట్ అవుతుంది, అలాగే మన వెబ్సైట్ కి ఎంత ట్రాఫిక్ వస్తుందని చూసుకోవాలి, మనకి సేల్స్ అవుతున్నాయి లేదా, అండ్ ఏమైనా ఎంక్వైరీస్ వస్తున్నాయి లేదా, మన బ్రాండ్ గురించి బయట ఏం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ మనం ట్రాక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు ROI లాగానే కన్సిడర్ చేయాలి. వీటిలో ఓవరాల్ గా మనం చూసుకుంటే సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఓన్లీ ఫొటోస్ ఆర్ వీడియోస్ షేర్ చేయడం కాదు. మన బిజినెస్ గోల్స్ క్లియర్ గా పెట్టుకోవడం, టార్గెట్ ఆడియన్స్ ని చూస్ చేసుకోవడం, వాళ్ళ బాధలు, వాళ్ళకి ఏం నీడ్స్ ఉన్నాయి అర్థం చేసుకోవడం, ఇంకోటి వచ్చేసి మన కంటెంట్ తో వాళ్ళని అట్రాక్ట్ చేయడం, మంచి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేట్ చేయడం, ఇలా అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత మనం రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేయాలి. మీ బిజినెసెస్ కి మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ మీకు నీడ్ ఉంటే మీరు జోరో డిజిటల్ కి కన్సల్ట్ అవ్వచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ ని లైక్ చేసి ఫాలో చేయండి.